కవిత జీవితంలో ఊహించని కష్టం. తను, తన భర్త, తన కుటుంబం, తన బిడ్డ అంతవరకు ఉన్నటువంటి జీవితం కాస్త ఒక్కసారి తలకిందులైంది. వ్యాపారం చేద్దాం అనుకుంది. ఆ వ్యాపారం రాష్ట్రంలోనే చేసుంటే ఇంత ఇష్యూ అయ్యి ఉండేది కాదేమో. ఢిల్లీ అనేటువంటి వేరే రాష్ట్రంలో చేయాల్సి రావటం, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఆ ప్రభుత్వంతో తన రాజకీయ పలుకుబడి ద్వారా ప్రయోజనం పొందటం, అలాంటి రాజకీయ పలుకుబడే ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్న మాగుంట వాళ్ళతో కలిసి వ్యాపారం చేయటం. మాగుంట వాళ్ళు ఏలు పెట్టారంటే అది వాళ్ళకి బాగానే వచ్చు. లిక్కర్ లాంటి వాటిలోనే వాళ్ళని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ప్లస్ కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి, అలాగే తనకు ఒక సెక్యూర్డ్ లైఫ్ వస్తుందని భావించింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనే వస్తుంది, ఊరికినే రాదు కదా. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, దానికి ప్రతిఫలం పొంది. కానీ ఆ ప్రతిఫలం ఇలా జైలు పాలవ్వాల్సి వస్తుందని ఆమె జీవితంలో ఊహించలేదు. వాస్తవంగా వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని నిబంధనల ప్రకారమే అనినే కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఈవిడ ఫస్ట్ నుంచి అదే వ్యాపారంలో ఉంటే ఏది నిబంధన ఏది కాదు ఇవన్నీ వేరేగా ఆలోచిస్తుంది. రెండోది, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు రూల్స్ మాకు అనుగుణంగా మార్చేసుకున్నాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కదా అనుకుంటారు. రూల్స్ వీళ్ళ కోసం మార్చారు, కానీ అక్కడ కేంద్రంలో బీజేపీ ఉండటం, ఆ రూల్స్ ఇష్టం వచ్చినట్టు మార్చడం కుదరదని చెప్పడం, ఆ రూల్స్ మార్చడానికి ఖచ్చితంగా లిక్కర్ అంటేనే డబ్బు, జనం దగ్గర నుంచి దోచుకునే డబ్బు, అట్లాగే దాచుకునే డబ్బు, ఆ డబ్బులలో సంపాదించుకోవాలి అనుకుంటే అది కాస్త ఎదురు దెబ్బ తింటాం అన్నటువంటి. అదే శుభ్రంగా తెలంగాణలోనే 100 వైన్ షాపులు కనుక ఈవిడ కాంట్రాక్ట్ తీసుకుని ఉంటే, వేలంలో పాడుకుని ఉంటే, మినాం పేర్ల మీద పాడుకున్నా, ఈవిడే డైరెక్ట్గా పాడుకుంటే తెలుసుద్ది. బినాం పేర్ల మీద పాడుకుని ఉంటే అసలు ఏమై ఉండేది కాదు. ఇప్పుడు తనే ప్రత్యక్షంగా ఇరుక్కుపోవడం, రాబోయే రోజులలో ఇది ఎప్పటిదాకా బయటకు వస్తుందనేటువంటిది కష్టం. ఎందుకంటే ఇదివరకు కనిమొళి రాజాలు దాదాపు 6 నెలలు మినిమం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేద్దాం, ఎందుకంటే మన భాగస్వామ్య పక్షం అంటే డిఎంకే అప్పుడు బీజేపీతో కలవాలనుకుంటే బీజేపీతో కలవనీయకుండా ఉండడానికి వాళ్ళ మీద 2G కుంభకోణం కేసు పెట్టి అరెస్ట్ చేయించింది. ఇప్పుడు ఇది అట్లా కాదు. లిక్కర్ కుంభకోణం వచ్చేటప్పటికి క్లియర్గా ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్ష్యం, అప్పుడు సాక్ష్యం లేదు, సృష్టించాల్సి వచ్చింది. అప్పుడు ఏంటది, మన కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బేస్ చేసుకుని పెట్టారు కేసు, అందుకని ఆ తర్వాత కొట్టివేయబడి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రాథమిక సాక్ష్యాలు ఉండటంతో ఇరుక్కుని ఉన్నారు. ఎన్నాళ్ల పాటు బయటికి రాలేని పరిస్థితి వస్తుందో చూడాల్సి ఉంది.